వృత్త 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చలేదండి. లిమిటెడ్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ మూవీ ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. స్టోరీ విషయానికి వస్తే సిద్ధార్థ్ తన ఇంట్లో తెలియకుండా 30 lakhs అప్పు చేసి ఉంటాడు. అప్పు తీర్చడం కోసం తన ఫ్రెండ్ని హెల్ప్ అడగగా తన ఫ్రెండ్ ఒక ఫైనాన్షియర్తో సెట్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి పుష్పగిరి వెళ్ళమంటాడు. అదే సమయంలో సిద్ధార్థ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి ఒకటి, మరొక వైపు తన వల్లే ప్రెగ్నెంట్ అయ్యానని సుస్మిత అనే అమ్మాయి ఒకవైపు, తన అప్పు తీర్చకపోతే ఇంటికెళ్ళి గొడవ చేస్తానని ఫైనాన్షియర్ ఒకవైపు. సిద్ధార్థ్ ముందు ఈ ఫైనాన్షియర్ నుంచి బయటపడాలని తన ఫ్రెండ్ చెప్పినట్టు బెంగళూరు నుంచి పుష్పగిరికి నైట్ టైం బయలుదేరతాడు. కారులో వెళ్తున్న అతనికి తనని వ్యాన్లో ఎవరో ఫాలో చేస్తున్నారని అనిపిస్తుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత సిద్ధార్థ్కి ఒక కాల్ వస్తుంది. పుష్పగిరికి వెళ్లే రూట్లో తమకు యాక్సిడెంట్ అయిందని, తన కొడుకును కాపాడమని ఒక లేడీ కాల్ చేస్తుంది. వాళ్ళని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే అతన్ని ఫాలో అవుతున్న వ్యాన్ వచ్చి ఇతని కారును గుద్దడంతో సిద్ధార్థ్ లోయలో పడిపోతాడు. లోయలో పడ్డ సిద్ధార్థ్ అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు, సిద్ధార్థ్కి కాల్ చేసిన లేడీ ఎవరు, అసలు సిద్ధార్థ్కి ఆ లేడీకి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో క్యారెక్టర్స్ ఎక్కువ ఉండవు, లొకేషన్స్ కూడా ఎక్కువ ఉండవు. మూవీ మొత్తం కూడా నైట్ టైంలోనే జరుగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కార్ డ్రైవింగ్ తోనే ఉంటుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని తనకు వచ్చే కాల్స్ ద్వారానే పరిచయం అవుతూ ఉంటాయి. కాన్సెప్ట్ డిఫరెంట్ గానే ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు మాకు హెల్ప్ చేయమని కాల్ చేసిన ఆవిడ ఎవరు, తనను ఫాలో అవుతున్నది ఎవరు అని తెలుసుకుని ఇంట్రెస్ట్ కలుగజేస్తారు. కానీ సిద్ధార్థ్ 30 లక్షలు ఎందుకు అప్పు చేశాడు, కార్లో వెళ్తున్నప్పుడు అతనిని ఫాలో చేసింది ఎవరు, మూవీలో వీటికి సమాధానం ఉండదు. మూవీ మొత్తం కూడా క్లైమాక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఆ క్లైమాక్స్లో క్లారిటీ అనేది ఉండదు. సినిమాటోగ్రఫీ, నైట్ టైం వచ్చే విజువల్స్ పర్లేదు అనిపిస్తాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మనకి ఇందులో ఎక్కువ క్యారెక్టర్స్ ఏమీ ఉండవు. మెయిన్ లీడ్గా చేసిన హీరో మాత్రమే, తను పర్లేదు అనిపిస్తాడు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ చాలా చిన్నది. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ కోసం 2 గంటలు మూవీ చూడాలంటే సాహసం అనే చెప్పాలి. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. నాకైతే ఇది ఒక టైం వేస్ట్ మూవీ అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడలేము, అక్కడక్కడ రొమాన్స్ ఉంటుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.